ఇక పెండింగ్ వేతనాలు మర్చిపోండి. మినీ అంగన్వాడీలకు మొండి చేయి పట్టించుకొని మంత్రి సీతక్క, అధికారులు. ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తిలో టీచర్లు, ఉద్యమమే శరణ్యం అంటున్న యూనియన్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. సీతక్క మొదటి సంతకముల్ల ఇది. మినీ అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ ఇచ్చుకుంటా 3879 మందో ఏమో పైచీలకు ఉంటారు. వాళ్ళను మినీ అంగన్వాడీ టీచర్లు ఎవరైతే ఉంటారో మినీ అంగన్వాడీలను అంగన్వాడీ టీచర్లుగా మారుస్తూ డిసెంబర్ 4వ తారీఖు అనుకుంటా, డిసెంబర్ 4వ తారీఖు లేకపోతే డిసెంబర్ 9వ 10వ తారీఖు నాడు సీతక్క మొదుగాలు పెట్టిన సంతకం ఇది. మినీ అంగన్వాడీలకు 7300 పైచీలకు జీతం ఏదో వస్తుంది. అంగన్వాడీ టీచర్లకు 13650 రూపాయలు ఏదో వస్తుంది. అట్లా మినీ అంగన్వాడీలను అంగన్వాడీ టీచర్లుగా చేస్తున్నామని చెప్పేసి 3800 పైచీలకు మందిని అంగన్వాడీ టీచర్లుగా చేస్తున్నామని చెప్పేసి మొదుగాలు సంతకం పెట్టింది మన సీతక్క. మొదుగాలు సంతకం పెట్టిన దాని మీద ఇలా ఇంత నిర్లక్ష్యం ఉన్నది. 12 నెలల పెండింగ్ జీతాలు రావాల్సింది ఉండే. అడిగినప్పుడేమో 13,000. ఇప్పుడు మినీ అంగన్వాడీల నుంచి వాళ్ళ అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ అందుకున్నారు కాబట్టి వాళ్ళకు 13,650 రూపాయల శాలరీ రావాలి. కానీ వీళ్ళు ఏం చేసిందంట, అడిగినప్పుడేమో 13,650, అడిగినప్పుడేమో 7,000 పైచీలకు శాలరీ వేసుకుంటూ పోయినరట. చాలా శాలరీలు, దాదాపు 12 నెలల శాలరీలు పెండింగ్లో ఉన్నాయట. అప్పుడేమో ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్పేసి అంగు ఆర్భాటాలు ఆకాశానికి ఎత్తిండ్రు. ఇలా అంగన్వాడీ టీచర్లకు ఇట్లా జీతాలు ఇవ్వకుండా మొత్తం మీద ఇట్లా తెప్పించుకుంటా ఉన్నారు. ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తిలో టీచర్లు, ఉద్యమమే శరణ్యం అంటూ యూనియన్ అని చెప్పేసి మీరు గనక ఈ పెండింగ్లో ఉన్న జీతాలు కానీ ఈ పే స్కేల్ ఏదైతే ఉన్నదో 13,600 రూపాయలు అవి చెల్లించకపోతే మాత్రం ఉద్యమమే శరణ్యం అని చెప్పేసి మొత్తం మీద వాళ్ళు కూడా తిరుగుబాటు లేవనెత్తుతా ఉన్నారు. అంగన్వాడీ టీచర్లు ఒక 2 నెలల్లో ఏమో పెరిగిన పే స్కేల్ వేసిండ్రు, అంగన్వాడీకి టీచర్లకు రావాల్సినవి వేసిండ్రు. మళ్ళీ 2 నెలలు 7,000 రూపాయలు వేసిండ్రు. ఇట్లా వేసుకుంటా పోవుకుంటే ఇంకా మధ్యలో ఎవరు మింగినరో ఏం కథను, అడిగేటోళ్ళు ఎవరు, మనల్ని అడ్డుకునేటోళ్ళు ఎవరు అనుకున్నారా ఏందో తెలియదు. కానీ మధ్యలో ఎవరు మింగినరో ఏం కథనో తెలియదు.